శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో 61వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి. 61వ శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటే అర్జున, శరీరం ఒక యంత్రాలను అధిరోహించినటువంటి సమస్త ప్రాణులకి అంతర్యామి అయినటువంటి పరమేశ్వరుడు తన మాయ చేత వాళ్ళ కర్మలను అనుసరించి వాళ్ళని భ్రమింపచేస్తూ ఉంటాడు. సకల భూతాలు తాలూకు హృదయంలో పరివేష్టితుడై ఉంటూ ఉంటాడు. 62వ శ్లోకం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రాసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. అంటే ఓ భారత, అర్జున, ఎన్ని విధాలుగా పరమేశ్వరుని శరణు వేడుకుంటావో అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైనటువంటి శాంతిని, సంతోషాన్ని, తృప్తిని, పరమపదాన్ని, ఆనందాన్ని పొందుతావు. ఏమి 63వ శ్లోకం. ఇతిదే జ్ఞానమఖ్యాతం గుహ్యతరం మాయా. చూడండి, ఇతిదే జ్ఞానమాఖ్యాతం గుహ్యతరం మయా విమృశ్యైత దశేషేణ యదేచ్ఛసి తదా కురు. అంటే ఇక్కడ ఆ విధంగా అంతర్యామి అయినటువంటి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నేను నీకు అందించాను. ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైనటువంటి జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించి నీకు ఇష్టమైనటువంటి రీతిగా ఆచరించు. 64వ శ్లోకం. సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వచః, ఇష్టో అసిమే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. అంటే ఇక్కడ మనకి సమస్త గోప్య విషయాలలోని పరమగోప్యమైనటువంటి నా తాలూకా ఉపదేశం మరొక్కసారి విను. నువ్వు నాకు ఎంతో సన్నిహితుడివి, ఎంతో ప్రియాతిప్రియమైనటువంటి భక్తుడివి, స్నేహితుడివి అన్ని రకాలలోని. నువ్వు నీ తాలూకా భావాన్ని అనుసరించి నీకు వచనం మళ్ళీ హితోపదేశం చేస్తున్నాను. ఏమిటది? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియో అసిమే. అంటే అర్జున, నువ్వు నా పట్ల మనస్సును నీ హృదయంలో ఉంచుకో. నా భక్తుడు అయితే నన్నే సేవిస్తూ, నాకే నమస్కారం చేస్తూ, నన్నే భజిస్తూ, భుజిస్తూ, కీర్తిస్తూ, గానం చేస్తూ ఇలా చేయటం వలన నువ్వు నన్నే చేరుకుంటావు. ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెబుతున్నటువంటి ఉపదేశం. ఎందుకంటే నువ్వు నాకు అత్యంత సన్నిహితుడివి. 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలని అంటే సమస్త కర్మ కర్తవ్యాలని నాకు అది సమర్పించి సర్వశక్తిమంతుడివి, సర్వధారుడివి, పరమేశ్వరుడైనటువంటి నన్నే శరణు వేడు. అన్న పాపం, ఇవి అన్ని పాపాల్లోంచి కూడా నిన్ను నేను విముక్తుడిని చేస్తాను, భయరహితుడిని చేస్తాను. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నా చ శుశ్రూషవే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. తపస్సంపన్నుడు కాని వాడికి, భక్తిరహితుడికి ఇది చెప్పవలసిన అవసరం లేదు. ఎంతో ఆర్తి, ఆసక్తి, భక్తి, విశ్వాసం ఉన్నవాడికి ఈ గీతా రహస్యోపదేశం నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నువ్వు కూడా చెప్పు, కానీ ఇవి ఏవీ లేని వాడికి చెప్పకూడదు. అలాగే నా పట్ల దోషదృష్టి గలవాడికి ఎన్నడూ ఈ ఉపదేశాన్ని చెప్పకూడదు. యా ఇమం పరమం గుహ్యం మద్భక్త్వేష్వభిదాస్యతి, భక్తిం మయి పరాం కృత్వా మేమే వైశ్యత్య సంశయ మద్భక్తేషు అభిదాస్యతి. అంటే ఇక్కడ
నా పట్ల పరమభక్తి కలిగి పరమగోప్యమైనటువంటి గీతా ఉపదేశాన్ని అంటే గీతాశాస్త్రాన్ని నా భక్తుల హృదయంలో పదిలపరిచేవాడు నన్నే పొందుతాడు. ఇంతే ఎటువంటి సందేహం లేదు. నచ తస్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః భవితానాచ మే తస్మాత్ అవ్య ప్రియతరో భువి. నాకు సంతృప్తిని కలిగించినటువంటి కర్మలను ఆచరించే మనుష్యులలో అతనిని మించినటువంటి భక్తుడెవడు లేడు. అంతేకాక అతనిని మించినటువంటి నాకు ప్రియమైనటువంటి వాడు భూమండలంలో మరెవ్వడు భవిష్యత్తులో ఉండబోడు. 70 అధ్యేష్యతే చ ఇమం ధర్మం సంవాదమానయో జ్ఞానయజ్ఞేన తేవాహం ఇష్టస్యామితి మే మతి. ధర్మయుక్తమైనటువంటి మన సంవాద రూపమైనటువంటి ఈ గీతాశాస్త్రాన్ని పఠించిన వాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజిస్తున్నాడని నా అభిప్రాయం. 71వ శ్లోకం. శ్రద్ధావా అనసూయచ్చ శృణుయాదపియో నరః పురో సో అపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధాభక్తి కలిగినటువంటి వాడు, దోషదృష్టి స్వభావం లేనివాడు అయినటువంటి మనుషుడు గీతాశాస్త్రం వినడం వలన పాప విముక్తుడై పుణ్యకర్మలని ఆచరిస్తూ ఉత్తమ లోకాన్ని పొందుతాడు. కచ్చిద్దేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా. చూడండి, కచ్చిద్దేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కది అజ్ఞాన సమూహ ప్రణస్తస్తే ధనుంజయ. గీతాశాస్త్రాన్ని నువ్వు ఏకాగ్ర చిత్తంతో విన్నావా ధనుంజయ? అజ్ఞానజనితమైనటువంటి నీ మోహం పూర్తిగా నశించిందా లేదా? నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రాసాదాన్మయాచ్యుత స్థితో అస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అచ్యుత, నీ కృపచేత నా మోహం పూర్తిగా తొలగిపోయిందయ్యా. స్మృతిని పొందాను. ఇప్పుడు సంశయరహితుడినై కనుక నీ ఆజ్ఞను తలదాలుస్తున్నాను. ఇత్యేహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమ మస్రౌషం అద్భుతం రోమహర్షణం. అంటే సంజయుడు చెప్పాడు, శ్రీ వాసుదేవుడికి మహాత్ముడైనటువంటి అర్జునుడికి మధ్య జరిగినటువంటి సంవాదం విన్నాను. ఇది అద్భుతమైనది, శరీరాన్ని పులకింపచేసినటువంటి మహా అద్భుత పరమౌషధం. వ్యాసప్రాసాదాచ్యుతవాన్ ఏతద్గుహ్యమహం పరమం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వేదవ్యాసుడి వలన వాని కృప వలన దివ్య దృష్టిని పొందినవాడని పరమ గోప్యమైనటువంటి ఈ యోగాన్ని, గీతని యోగీశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి చెబుతూ ఉండగా నేను ప్రత్యక్షంగా విన్నాను. రాజన్ సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునాయో పుణ్యం పురుష్యామి చ ముహుర్మహు. ధృతరాష్ట్ర, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి మధ్య జరిగినటువంటి రహస్యమైనటువంటి ఈ సంవాదం పుణ్యప్రదమైనది, అత్యద్భుతమైనటువంటి ఈ సంవాదం అనుక్షణం పదే పదే స్మరిస్తూ నేను నిరంతరం ఆనందంలో ఊగుతున్నాను. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహన్ రాజన్ హృష్యామి చ పునః. రాజా, అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము అయినటువంటి శ్రీహరి రూపం పదే పదే స్మరిస్తూ నేను పొందుతున్నటువంటి ఆశ్చర్యానికి అంతే లేదు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర విజయోభూతి ధ్రువ నీతిర్మతిర్మమ. యోగీశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు గాంధీవ ధనుర్ధారి అయి అర్జునుడు ఉండే చోట సంపదలు, సర్వ విజయాలు, సకలైశ్వర్యాలు సుస్థిరమై ఉండి విలసిల్లుగాక అని ఈ శ్లోకం గీత 18వ అధ్యాయంతో సంపూర్ణం. ఇక్కడికి పూర్తయింది గీత. అయ్యా, ఈ గీతలో ఆఖరి శ్లోకం అత్యద్భుతమైనటువంటి శ్లోకం, అర్థవంతమైనటువంటి శ్లోకం. అర్జునుడు ధనస్సు ధరించి శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు, యోగులకి ఈశ్వరుడు, యోగాన్ని అభ్యసించినవాడు, యోగాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడు ధనస్సుతో బయట ఉండే శత్రువులని నాశనం చేయవచ్చు, కానీ యోగంతో అంతర్శత్రువులని చంపవచ్చు.
ఈ ఆయుధం శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నాయి. బాహ్య శత్రువులను నాశనం చేసే ఆయుధం ధనస్సు అయితే అంతర్శత్రువులను చంపే ఆయుధం యోగం. ఈ రెండు ఒకే చోట ఉంటే కలిగే ఫలితం తత్ర విజయోభూతి, అక్కడ విజయం, ఐశ్వర్యం, సంపద లభిస్తుంది. అంటే బాహ్య శత్రువులు అంతర్శత్రువులు నశిస్తే మోక్షం, పరమశాంతి అనే విజయం, ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి కృష్ణార్జునులు ఉన్న చోట బాహ్య విజయం, అంతర్విజయం తప్పకుండా లభిస్తుంది. అనంత ఐశ్వర్యాలు లభిస్తాయి, పరమశాంతి, సుఖం లభిస్తుంది. ఇక్కడ ఎత్ర ఎత్ర అన్నారు, ఎక్కడైతే అని అర్థం. ఇది శ్రీకృష్ణుడు జ్ఞానయోగానికి ప్రతీక, అందుకే యోగీశ్వరుడు అన్నారు వ్యాసుల వారు. అర్జునుడు కర్మయోగానికి ప్రతీక, అందుకే ధనుర్ధర అన్నారు. ముందు కర్మయోగాన్ని చేసి తర్వాత జ్ఞానం సంపాదించాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. దీని పరిణామం ధ్రువ. నీతి అంటే నీతి ధ్రువంగా వర్ధిల్లుతుంది, పరమశాంతి కలుగుతుంది. కాబట్టి అందరూ కృష్ణార్జునుడు పూజాగృహంలోనే కాదు, మనసులో కూడా మనం స్థిరపరచుకుని గీతని, భగవద్గీతను ప్రతినిత్యం అధ్యయనం చేసి స్మరించుకుంటూ, మననం చేసుకుంటూ ఆచరిస్తే వాళ్ళకి అనంత ఐశ్వర్యం, పరమశాంతి లభిస్తుందని గీతాసారం. ఈ శ్లోకంతో భగవద్గీత సంపూర్ణం. మహాభారత మధ్యలో ఆణిముత్యంలా బాసిల్లుతూ విరాజిల్లుతూ ప్రకాశిస్తున్నటువంటి ప్రవాహంలా ఉపనిషత్తుల సారమైనటువంటి బ్రహ్మ విద్య, యోగశాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాద రూపంలో మనకి వ్యాసుల వారు అందించినటువంటి భగవద్గీతలో మోక్ష సన్యాస యోగం అనే 18వ అధ్యాయం ఇవాళతో సంపూర్ణం. అయ్యా, ఇప్పుడు మనం ఫలశ్రుతి. ఈశ్వరుడు పార్వతీదేవి చెప్తున్నాడు 18వ అధ్యాయం. చిన్మయానందధారలను ప్రవహింపజేసి 18వ అధ్యాయం తాలూకా పావన మహత్యం విను. ఇది శాస్త్ర సర్వస్వం, చెవులతో నిండినటువంటి రసాయనంతో సమానం. సంసారమనే యాతనా జాలాన్ని, సంసారమనే సముద్రాన్ని తుడిచివేస్తుంది. ఇది సిద్ధపురుషులకు కూడా పరమ రహస్యం. ఇందులో ఆ విద్యను అంటే అజ్ఞానాన్ని, అవిద్య అంటే అజ్ఞానాన్ని నశింపజేసే మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది. ఇది విష్ణు భగవానుడి చేతను సర్వశ్రేష్టమైనటువంటి పరమపదం కూడాను. అంతేకాదు ఇది వివేక లతకి మూలం, కామ క్రోధ మదాదుల వినాశకారి, ఇంద్రాది దేవతల తాలూకా చిత్తాన్ని చిత్తాలకు విశ్రాంతి మందిరం. కాబట్టి సనక సనందనాది యోగులకు మనోరంజకం. దీనిని చదివితే చాలు యమదూతల గర్జన ఆగిపోతుంది. పార్వతీదేవి, దీనికి మించిన రహస్యమయ ఉపదేశం మరొకటి లేదు. త్రివిధ తాపాలతోని దహించుకొని పోతున్నటువంటి మానవులకి శాంతినిస్తుంది, సర్వపాపాలను నశింపజేస్తుంది. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం లోకోత్తర మహత్యం ఉన్నది. ఈ విషయంలో ఒక పవిత్రమైనటువంటి ఉపాఖ్యానం ఉన్నది, శ్రద్ధగా విను. మేరు శిఖరం మీద అమరావతి అనే పేరు ఉన్నటువంటి ఒక రమణీయమైనటువంటి నగరం ఉన్నది. దానిని పూర్వకాలంలో విశ్వకర్మ నిర్మించాడు. ఆ పట్టణంలో సమస్త దేవతలతో సేవించబడుతూ ఇంద్రుడు సచీ సమేతుడై విరాజిల్లుతున్నాడు. సచీదేవి, ఇంద్రుడు కూడా సుఖాసీనుడై ఉంటూ ఉండగా ఒకానొక రోజు విష్ణుదూతలతో సేవించబడుతున్నటువంటి ఒక మహాత్ముడు అక్కడికి వస్తున్నాడు. కొత్తగా వస్తున్నటువంటి ఆ వ్యక్తి తాలూకా దివ్య తేజపుంజం తాలూకా ప్రభావానికి ఇంద్రుడు సింహాసనం నుంచి మండపంలోకి ఎగిరిపడ్డాడు. ఇంద్రసేవకులందరూ ఆ వ్యక్తిని ఇంద్రుడిగా చేసి దేవలోక సామ్రాజ్య కిరీటాన్ని అలంకరించారు. దివ్య గీతాలు గానం చేస్తున్నటువంటి దేవతాంగనలతో పాటు సర్వదేవతలు అతనికి హారతిస్తున్నారు. ఋషులు వేదమంత్రాలు చదివి ఆశీర్వదిస్తున్నారు. గంధర్వులు లలితాస్వరాలతో మంగళమైనటువంటి గానం చేస్తున్నారు. ఈ విధంగా కొత్త ఇంద్రుడికి 100 యజ్ఞాలు చేయకపోయినా అనేక విధాల ఉత్సవాలు చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు. ఇదంతా పూర్వపు ఇంద్రుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమిటి, ఇతడు కనీసం బాటసారులు నడిచే ఒక మార్గంలోనైనా చలివేంద్రం ఏర్పాటు చేయలేదే, ఒక చెరువైనా తవ్వించలేదే, కనీసం బాటసారులు చేదతీర్చుకోవడానికి మార్గానికి ఇరువైపులా చెట్లు నాటించలేదే, కరువు కాటకాలు సంభవించినప్పుడు అన్నార్తులకి కనీసం అన్నదానం కూడా చేయలేదే, క్షేత్రాలలో సత్రవులు నిర్మించలేదే, గ్రామాలలో యజ్ఞాలు నిర్వహించలేదు. మరి అటువంటి వాటికి ఇంద్ర పదవి ఏమిటి, ఈ సత్కారం ఏమిటి, ఈ వ్యాకులతో మనస్సు చివుకులాడుతూ చాలా ఇబ్బందితో పడుతున్నాడు. ఈ సంగతిని విష్ణుమూర్తి అని అడగాలనుకుని క్షీరసాగరం దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడు. తన పదవికి హఠాత్తుగా ఓడగొట్టినటువంటి విధానాన్ని ఏకరువు పెట్టాడు, గగ్గోలు పెట్టాడు. లక్ష్మీకాంత, నేను పూర్వం నీ తృప్తి కోసం 100 యజ్ఞయాగాదులు నిర్వహించాను. ఆ పుణ్యం వల్లే నన్ను ఇంద్ర పదవి వరించింది. మరి ఇప్పుడు స్వర్గంలో మరో ఇంద్రుడు నా పదవిని సొంతం చేసుకున్నాడు. అతడు ఎప్పుడు ధర్మాలను కానీ యజ్ఞాలను కానీ ఆచరించినట్లు ఎక్కడా ఏ దాఖలాలు లేవు, ఎక్కడా కూడా రుజువులు సాక్ష్యాలు లేవు. మరి నా సింహాసనాన్ని ఎందుకు వాడికి ఇచ్చారు అని అడిగాడు.
ఇంద్రుని మాటలు ప్రశాంతంగా విన్నటువంటి విష్ణుమూర్తి సచీపతి అతడు ప్రతినిత్యం భగవద్గీతలో 18వ అధ్యాయాన్ని పూర్తిగా కూడా కాదు 5 శ్లోకాలు మాత్రమే జపిస్తున్నాడు. ఆ అభ్యాసం అదృష్టం వలనే అతనికి దేశ సామ్రాజ్యాధిపత్యం వచ్చింది. భగవద్గీత 18వ అధ్యాయం జపం, పఠనం, శ్రవణం అన్ని పుణ్యాలకి తలమానికం. అటువంటిది ఆశ్చర్యాన్ని పొందితే నీకు కూడా మళ్ళా ఇంద్ర పదవి లభిస్తుందని సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు తాలూకా మాటలు విని ఆ ఉపాయం చాలా బాగుందనుకుని పూర్వపు ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారియే గోదావరి నదీ తీరం చేరుకుని అక్కడ కాళికాగ్రము అనే ఒక పవిత్ర నగరంలో ప్రవేశించి కాలుని కూడా మర్దించే శక్తిగల మహాకాళేశ్వరుడు అక్కడ విరాజమానుడై ఉన్నాడు. అక్కడే పరమధార్మికుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు కూడా నివసిస్తున్నాడు. ఆయన వేదాంగ పారంగతుడు, మహావిద్వాంసుడు. ఆయన చూసి ఇంద్రుడు ప్రసన్న భావంతో వెళ్ళి ఆయన చరణాలపై శిరస్సు వంచి ఆయన వల్ల భగవద్గీత 18వ అధ్యాయాన్ని ఉపదేశం పొందాడు. ప్రతిరోజు అభ్యసనం చేస్తున్నాడు. విష్ణులోకం చేరుకున్నాడు. ఈ అధ్యయనం ఫలితం వల్ల లభించినటువంటి విష్ణు సన్నిధి కంటే ఇంద్రాది పదవులు అల్పం అని భావించి విష్ణుధామంలోనే ఉండిపోయాడు. అందుచేత ఈ అధ్యాయం మహర్షులకు కూడా శ్రేష్టమైనటువంటి పరమతత్వం. పార్వతి, ఈ విధంగా 18వ అధ్యాయం యొక్క దివ్య మహత్య వర్ణన పరిసమాప్తమైంది. దీనిని చదివిన విన్న మానవులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ విధంగా నేను నీకు భగవద్గీత 18 అధ్యాయాల మహత్యాన్ని సంపూర్ణంగా వివరించి చెప్పాను. పుణ్యాత్ములారా, దీనిని శ్రద్ధతో చదివినా విన్నా మానవులు సమస్త యజ్ఞఫలాన్ని పొంది అంత్యం చివరిలో నిశ్చయంగా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని దయామూర్తి సర్వేశ్వరుడు, సర్వంతర్యామి అయినటువంటి పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవికి తెలియజేశాడు. మంగళం మహత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయ్యా, ఇక్కడికి 18